హాయ్ హలో అందరికి నమస్తే కైసే ಎಲ್ಲರೂ నమస్కారం దిస్ ఇస్ స్వాగతం టుడే డే 2 we are at తిరువన్నామలై ప్రతి క్యూలోకి స్టార్ట్ అయ్యాం టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాం ఇప్పుడు క్యూలో వెళ్తున్నాం మేము క్యూ లైన్ లోకి వచ్చి 3 అవర్స్ సబ్స్క్రైబర్స్ మేము క్యూ లైన్ లోకి వచ్చి 3 అవర్స్ అయింది 11:30కి వచ్చినాం 11:30 12:30 1:30 నియర్లీ 12:30 1:30 2:30 ఇంకా కూడా దర్శనం కాల అవుతుందో అవదో కూడా డౌట్ పంపించేస్తారు పెట్టుకోరు కదా తీవ్రంగా ఉంది పరిస్థితి. మెయిన్ థింగ్ ఇంకా అన్నం నో బ్రేక్ఫాస్ట్ నో లంచ్ నో కూల్ డ్రింక్ కూలింగ్ నేను కూల్ డ్రింక్ లేదు కాదా అయితే కూల్ డ్రింక్ ఏమన్నా తాతావా కూల్ డ్రింక్ ఏమన్నా చెప్పు కూల్ డ్రింక్ మసాలా సోడా అసలు ఎట్టుందంటే ఫస్ట్ దర్శనం అయిపోయిన వెంటనే ఫస్ట్ రూమ్ చెక్అవుట్ చేయాల మనకు కమిట్మెంట్ ఇచ్చిన మేము రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతాం అనేసి వాడు అనక ముందే బ్యాగ్ వాని బేగాలు వాడికి ఇచ్చి మా బ్యాగులు మేము తీసుకొని వచ్చేయాలి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ ప్లాన్ చేయాలి సో గాయస్ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం అవ్వడానికి తక్కువ 4 గంటల సేపు అయితే పట్టింది ఇన్ఫాక్ట్ పెయిడ్ టికెట్ అయినా అంతే ఫ్రీ టికెట్ అయినా అంతే స్లైట్ డిఫరెన్స్ అంతే ఒక పెయిడ్కి అయితే మేబీ ఒక 20-30 మినిట్స్ ముందుగా అవ్వచ్చు అంతే సరే ఇంకా దర్శనం అయింది ప్రసాదం తిన్నాం కావాల్సిన ప్రసాదం కూడా ఇంటికి తీసుకున్నాం అంటే ఇంటికి ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫస్ట్ చెక్అవుట్ చేయాలి మేము రూమ్ చెక్అవుట్ చేయాలి ఎందుకంటే మాకు యాక్చువల్ టైం ఇచ్చింది మార్నింగ్ మ్యాక్స్ 10 or 12కి 10 to 12 మధ్యలో 10 to 12కి మాకు ఇచ్చేసింది రూమ్ అన్నారు బట్ కాకపోతే 12 కాస్త ఇప్పుడు ఇక్కడే టెంపుల్లోనే 4:30 ఇంకా మేము రూమ్కి వెళ్ళి మా లగేజ్ అయితే ఆల్రెడీ ప్యాక్డ్ ఉన్నాయి జస్ట్ బ్యాగ్స్ తీసుకుని వేసేవాళ్ళు అంతే వెళ్ళిపోతాం సో ఇప్పుడు రూమ్కి పోయి తర్వాత చెక్అవుట్ చేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి ఐఎమ్ రియల్లీ సారీ టు ఇంటరప్ట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ బట్ ఎందుకనంటే నేను యాక్చువల్లీ మీకు సారీ చెప్పాలి ఎందుకంటే ట్రిప్ అనేది అయితే అబార్ట్ అయిపోయింది ఎందుకంటే మేము టెంపుల్ నుంచి బయట వచ్చేసరికి మాకు ఒక ఇంపార్టెంట్ అంటే ఎమర్జెన్సీ కాల్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి ఇంక మేము వెళ్ళాల్సిన పరిస్థితి సో అందుకే ట్రిప్ అనేది తిరువన్నామలైలో అక్కడ టెంపుల్ లోపల ఉన్నప్పుడు మాకు సీన్ అర్థమైపోయింది దీని తర్వాత వెళ్ళిపోతాం మేము అనేది సో ఇంకా ఆ తర్వాత తిరువన్నామలై దర్శనం అయింది బయట వచ్చాం ఆ తర్వాత బొమ్మని ఇంటికే వచ్చేసాం మేము రీజన్ అయితే వెరీ సింపుల్ ఎందుకంటే ఒక ఎమర్జెన్సీ కాల్ రావడం వల్ల సో రైడ్ అయితే ఇంకా అక్కడికి ఎండ్ చేసాం బట్ ట్రస్ట్ మీ సేమ్ రైడ్ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఫుల్ ఇప్పుడు ఏదైతే 3 టెంపుల్స్ తిరిగామో రిమైనింగ్ 2 కూడా తిరిగి కంప్లీట్ చేస్తున్నాం బట్ కాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేస్తాం ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా ఇప్పటికైతే ఇంకా వీడియో ఇక్కడికి ఎండ్ అయిపోతుంది అండ్ ఆల్సో ఈ సిరీస్ కూడా ఎండ్ అయిపోతుంది ఇక్కడికి ఇంకా ఫ్యూచర్లో అంటే యాజ్ ఆఫ్ నో ప్లాన్స్ ఎప్పుడు అనేసి బట్ నెక్స్ట్ టైం స్టార్ట్ అయ్యానంటే డెఫినెట్లీ ఫస్ట్ టెంపుల్ నుంచి ఎయిదర్ సేమ్ కాళహస్తి నుంచైనా చేస్తాను లేదు అని అంటే తిరువన్నామలై నుంచైనా స్టార్ట్ చేస్తాను ఎలా అయినా తిరిగి మళ్ళీ 5 టెంపుల్స్ చూపించి ఆ సిరీస్ అనేది కంప్లీట్ చేస్తాను హోప్ యూ అండర్స్టాండ్ గైస్
థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో నేను 6 months గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా వీడియో పెడుతుంటే ఆల్మోస్ట్ 50+ వ్యూస్ వస్తున్నాయి ఒక్కొక్క వీడియోకి. నాకైతే వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, ఎక్కడన్నా ఒక 5-10 నేనైతే అసలు 50 లోపు వస్తాయేమో ఇనిషియల్గా అనుకున్నాను. బట్ కాకపోతే నో ప్రాబ్లం, ఖచ్చితంగా 50+ అయితే వ్యూస్ ఇచ్చారు. అండ్ ఆల్సో డెఫినెట్లీ మీ యొక్క ఒపీనియన్ అయితే కమెంట్స్ చేయండి. అంటే ఎక్కడైనా చేంజెస్ రిక్వైర్డ్ అయితే అది చెప్పండి. ఇది ఎలాగండి నేను కూడా నా సెల్ఫ్గా నేనైతే ఇంకా వీడియో చేయడానికి ఇంకా బెటర్గా ట్రై చేస్తున్నా. కావాల్సిన ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇంకా కొన్ని ఉన్నాయి కదా ఎక్విప్మెంట్స్, రైడ్, ఎడిటింగ్ స్టైల్స్ మొత్తం అన్నీ చేంజ్ చేస్తున్నాను. సెల్ఫ్ డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నా. సో నాకైతే అసలు చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. ఎందుకంటే రైడ్ స్టార్ట్ చేసిందే 6 months తర్వాత, అందులోనూ ఆ రైడ్ ఫినిష్ చేయకపోవడం అనేది చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మీకు ఇలా చెప్తున్నాను నేను ఇంటికి వచ్చేసిన తర్వాత, కానీ యాక్చువల్లీ అసలు నాకు ఆ ఇంటికి వస్తుంటేనే అసలు నాకు మైండ్ పని చేయట్లేదు అసలు. ఏందబ్బా అసలు. ఇంకోటి ఏంటంటే ఇంకా తిరగాల్సిన డెస్టినేషన్స్ 2 అండ్ అరౌండ్ ఆ 2 కూడా అరౌండ్ లెస్ దెన్ 300 to 350 kilometers ఉన్నాయి అంతే. బట్ అంటే వెంకీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ నుంచి కాల్ రావడం, సో ఫస్ట్ ప్రియారిటీ అందుకే ఇచ్చాం, వచ్చేసి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసి స్టే ట్యూన్ ఉండండి. తొందరగా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.